హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు క్లౌడ్ అకాడమీ తెలుగు ఛానల్. నా పేరు లలిత. అసలు క్లౌడ్ అంటే ఏంటి? అది ఎందుకు వాడతాము? నాకు తెలిసిన నాలెడ్జ్ నేను నా ఫ్రెండ్స్‌తో ఎలా షేర్ చేసుకుంటానో, అలాగే ఈ ఛానల్ ద్వారా నేను మీ అందరితో షేర్ చేసుకోదలుచుకున్నానండి. ఈ వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో ఏదైనా కరెక్షన్స్ ఉంటే కామెంట్స్‌లో తప్పకుండా నన్ను కరెక్ట్ చేయండి. అయితే మనం మామూలుగా యూజువల్లీ ఒక స్టాండ్ అలోన్ కంప్యూటర్‌లో ఒక సిస్టమ్‌లో డిఫరెంట్ డిఫరెంట్ డేటా స్టోర్ చేసుకుంటాం కదా! డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా కదా! ఏంటి ఫైల్స్, అప్లికేషన్స్, పిక్చర్స్ ఇంకా రకరకాలు ఇలాంటివి. అప్లికేషన్స్ అంటే లైక్ ఇప్పుడు మనం ఎక్సెల్, వర్డ్ ఇవన్నీ ఉంటాయి కదండీ! అది మైక్రోసాఫ్ట్ 365 అనే అప్లికేషన్ అన్నమాట. సో, దాని ద్వారా మనం దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ అన్నమాట. వర్డ్, ఎక్సెల్ ఇలాంటివన్నీ. ఇలాంటివన్నీ స్టోర్ చేసుకుంటాం కదా! సో, మామూలుగా ఏంటంటే మనం ఏం చేస్తాము ఇలాంటి అప్లికేషన్స్ ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్‌లో మనం ఏదైనా కొత్త అప్లికేషన్ ఏదైనా డెవలప్ చేయాలనుకోండి. అది మనం ఒక సెపరేట్ ఒక సిస్టమ్‌లో పెట్టుకుంటామనమాట. దాన్ని సర్వర్ అంటామనమాట. ఓకేనా? అంటే ఒక నార్మల్ కంప్యూటరే అది గూడా. అయితే ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ దీంట్లో పెట్టుకున్నానండి బానే ఉంది. ఓకే. ఈ సర్వర్‌లో ఒక అప్లికేషన్ పెట్టుకున్నాను. అప్లికేషన్‌ని నేను ఈ క్లయింట్ ద్వారా ఈ క్లయింట్ ద్వారా నేను యాక్సెస్ చేస్తున్నాను. ఇది బానే ఉంది. ఇప్పుడు నేను డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు మామూలుగా ఆర్గనైజేషన్స్‌లో ఏముంటుంది? ఒక్క అప్లికేషనే వాళ్ళు డెవలప్ చేయరు గదా! వందలాది, వేలాది అప్లికేషన్స్ డెవలప్ చేస్తారు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను అప్లికేషన్ అంటే జస్ట్ లైక్ ఇప్పుడు మీరు మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్ ఇట్లా ఉంది కదా! అట్లని. ఆహ్, ఆల్సో మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు గూగుల్ వాళ్ళు మ్యాప్స్ డెవలప్ చేస్తారు. అండ్ గూగుల్ డ్రైవ్ అనేది ఒక అప్లికేషన్ డెవలప్ చేశారు. ఈమెయిల్ అనేది వాళ్ళది ఇంకొక సర్వీస్. ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ అన్నమాట ఇవన్నీ. ఓకేనా? సో, అట్లా ఇప్పుడు నేను డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్‌ని డెవలప్ చేస్తున్నాననుకోండి. డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్‌కి డిఫరెంట్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్ నీడ్స్ ఉంటాయి. సో, ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు నేను ఈ సర్వర్ నేను ఒక 100 జీబీ సర్వర్ నేను సెటప్ చేశానండి. ఓకే. ఒక అప్లికేషన్ అందులో రన్ అవుతుంది. ఫ్యూచర్‌లో ఏంటి నేను ఆర్గనైజేషనల్ నీడ్స్ బట్టి నేను ఇంకొక అప్లికేషన్ డెవలప్ చేశాను. ఇంకొకటి ఏదైనా ఒక 2 డెవలప్ చేశానో, ఒక 10 డెవలప్ చేశానో, 100 డెవలప్ చేశాననుకోండి. అప్పుడు ఈ సర్వర్ అనేది సరిపోదు. అప్పుడు ఏం చేస్తామంటే యూజువల్లీ మనము ఆర్గనైజేషన్స్‌లో ఇంకొక ఇదివరకటి రోజుల్లో టిపికల్లీ ఏం చేసేవాళ్ళంటే ఇంకొక సర్వర్ సెటప్ చేసేవాళ్ళు. సెకండ్ సర్వర్. అందులో అప్లికేషన్స్ పెట్టేవాళ్ళు. మళ్ళీ థర్డ్ సర్వర్. ఇట్లా ఇందులో ఇది గూడా ఫుల్ అయిపోయిందనుకోండి. అప్పుడు థర్డ్ సర్వర్. మళ్ళీ ఇందులో డేటా అయిపోతే ఫోర్త్ సర్వర్. ఇవన్నీ ఏంటంటే ఫిజికల్లీ వాళ్ళు సెటప్ చేసేవాళ్ళండి. సో, సెటప్ చేయడానికి చాలా కాస్ట్ అవుతుంది. సెటప్ చేశాక ఎవరో ఒకళ్ళు అడ్మిన్స్ వీళ్ళందరూ ఉండాలి గదా! ఆ సర్వర్స్‌ని మేనేజ్ జేయడానికి. లిటరల్లీ పాత రోజుల్లో ఏంటంటే వైర్లు దాన్ని వైర్లు పీకి కనెక్ట్ చేయడము, అండ్ దాంట్లో సాఫ్ట్‌వేర్స్ ఇన్‌స్టాల్ జేయడము, ఇదంతా చాలా పెద్ద పనండి. సో, వాళ్ళకి ఎంప్లాయీస్ పెట్టేవాళ్ళు గదా! సెపరేట్‌గా. వాళ్ళకి జీతాలియ్యాలి. సో, ఇట్ ఈస్ వెరీ కాస్ట్‌లీ అఫైర్ అనమాట. సో, ఫిజికల్లీ మనకి ప్లేస్ కూడా కావాలి గదా! ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయనుకోండి. హ సో, అన్ని సర్వర్స్ పెట్టడానికి మనకి ప్లేస్ కూడా కావాలి. సో, ఇలా చాలా ఛాలెంజెస్ అనేవి ఉండేవండి ఆర్గనైజేషన్‌లో. ఫస్ట్‌లీ అది చాలా కాస్ట్‌లీ. ఆ సెటప్స్ ఆ సర్వర్స్ అన్నీ సెటప్ చేయడం అనేది చాలా కాస్ట్‌తో కూడింది. అండ్ ఇంకోటేంటంటే అప్లికేషన్స్ అన్నీ మేనేజ్ చేయాలంటే ఎంప్లాయీస్‌ని పెట్టాలి. ఓకేనా? వాళ్ళకి జీతాలివ్వాలి. ఇది గూడా చాలా కష్టమనమాట. ఓకేనా? అండ్ ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎంత మెమరీ తీసుకుంటాయి. కొన్ని కొన్ని అప్లికేషన్స్ ఏంటంటే అండి, ముందే మనం చెప్పలేం. ఇంత మెమరీ ఆక్యుపై చేస్తుంది ఈ అప్లికేషన్ అనేది చెప్పలేం. అలాంటి అప్లికేషన్స్ కూడా ఉంటాయి. లైక్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి గూగుల్ ఫోటోస్ అండి. ఇప్పుడు గూగుల్ ఫోటోస్‌లో మనం ఈ అప్లికేషన్ ఎంత మెమరీ తీసుకుంటుంది అనేది ఖచ్చితంగా మనం చెప్పలేం. ఎందుకు? బికాజ్ మనం ఎంత ఫోటోస్ అప్‌లోడ్ చేస్తున్న కొద్దీ ఆ అప్లికేషన్ అంతంత డేటా స్టోర్ చేస్తూ ఉంటుంది గదా! సో, దాని డేటా అనేది మనం ఖచ్చితంగా ఈ సర్వర్ నాకు 100 జీబీ డేటా ఉండాలి అని మనం ఖచ్చితంగా దాన్ని చెప్పలేమనమాట. సో, అలాంటి ఆహ్, ప్రాబ్లమ్స్ కూడా, ఛాలెంజెస్ కూడా మనం ఫేస్ చేయాల్సొచ్చిందనమాట. అందుకే క్లౌడ్ అనేది వచ్చిందండి. క్లౌడ్ ఏంటి అంటే, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి సొల్యూషన్ ఇస్తుంది మనకి. కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్ అనమాట. సో, అసలు క్లౌడ్ ఎలా సెటప్ చేస్తామో, అసలు క్లౌడ్ అంటే
నేను చెప్పాను కదా! క్లౌడ్ అనేది ఒకటి యూజ్ చేస్తాము అని. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో ఆ క్లౌడ్ అంటే ఏంటి? అసలు అంటే ఆ క్లౌడ్‌లో డేటా ఎలా స్టోర్ చేసుకుంటామో, అసలు కాస్ట్ ఎలా ఉంటుంది దానిది అనేది చూద్దామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.